నిన్న చంద్రబాబు గారు శివరాత్రి సందర్భంగా మహాన్యూస్ వాళ్ళు వేసిన ఒక సెట్టింగ్కి వెళ్ళి అక్కడ పూజలు చేశారు. నేనేం దాన్ని తప్పట్టున్నా కూడా. మన ఇళ్ళల్లో కూడా ఎన్నో రకాల పూజలు చేసుకుంటూ ఉంటాం. దేవుడి విగ్రహాలు పెట్టుకొని పూజలను పిలిపించుకుని ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మాత్రం ఎందుకో సెట్టింగ్ వేసుకున్నారు, గుడికి వెళ్ళలేక సెట్టింగ్ వేసుకొని పూజలు చేశాడు అని విమర్శలు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు వెళ్తే మాత్రం అది భక్తి. మరి ఆయన నిన్న గుడికి వెళ్ళలేక ఒక టీవీ ఛానల్ వాళ్ళు వేసిన సెట్టింగ్కి వెళ్ళి పూజలు చేసి వచ్చారా? ఒకవేళ చాలామంది ఇళ్లలో చాలా పూజలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళందరూ గుడికి వెళ్ళలేక ఇంట్లో పూజారులను పిలిపించుకొని పూజలు చేసుకుంటారని విమర్శలు చేద్దామా? ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అన్ని విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రమే చేస్తూ ఉంటారు. ఎందుకో అంటే ద్వేషమా, కడుపు మంట, లేకపోతే ఆయన మీద ఉండే ఈర్ష్యాభావం ఏమో నాకైతే తెలియదు. కానీ ఏ చిన్న పని అందరూ చేసే పని ఆయన చేస్తే మాత్రం ఈ కబోదులను అనాలో, లేకపోతే మూర్ఖులను అనాలో, లేకపోతే ఇక వీళ్ళని ఏమనాలో కూడా తెలియదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా సెట్టింగ్కి వెళ్ళారు అని విమర్శలు చేయొచ్చా? చీకట్లో దూరం నుంచి ఎవడో ఒక రాయి ఇసిరేస్తే ఇక్కడ తగిలి ఇంత పెద్ద గాయం అయితే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి సెట్ చేసుకున్నాడు అన్నట్టు విమర్శలు చేస్తారు. ఎవరన్నా అదే రాయి కన్ను మీద తగిలితే కన్ను ఏమైపోయి ఉండాలి? ఈ సినిమా వాళ్ళకి సినిమాటిక్గా ఆలోచిస్తా అదొక భ్రమలో బతికేస్తూ ఉంటారు. ఎవడో వచ్చి చంద్రబాబు నాయుడు గారు 7 నెలలు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తే వాడు కట్టిన ఫ్లెక్సీలు వీటిని వెతికి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టి మాట్లాడుతుంటారు. ఆర్థిక వివాదాల్లో ఏమంటారు, వాళ్ళకి ఎన్ని ఉన్నాయో కూడా తెలియకుండా వివేకానంద రెడ్డితో పాటు రోజు తిరిగే వ్యక్తులే ఆయన చంపేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టి మాట్లాడుతుంటారు. కొన్నాళ్ళ పాటు ఎంపీ వ్యవహారంలో చేశాడంటారు, కొన్నాళ్ళు అసలు బీఫామ్ ఇచ్చేది ఆయన కదరా, ఆయన ఎంపీ వ్యవహారాలు ఆయన చేసేది ఏంద్రా అంటే రాష్ట్రం అంతా సింపతి రావడం కోసమట ఆయన చంపితే సింపతి వచ్చి గెలిచాడట జగన్మోహన్ రెడ్డి గారు. పోనీ ఆ కేసులన్నీ విచారణ చేస్తుంది ఎవరు అంటే ఇప్పుడు ఈ ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎన్డీఏ ఆధీనంలో ఉండే సిబిఐ, ఎన్ఐఏలు విచారణ చేస్తున్నాయి ఈ కేసులన్నింటినీ కూడా. 5 ఏళ్ళు అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఏం బీకాడు అంటారు. ఆయన సిబిఐకి అప్పచెప్పేశాడు, ఇక పేకాల్సింది సిబిఐ, పేకాల్సింది కేంద్ర ప్రభుత్వం అని అంటే దానికి ఎవరు మాట. ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారు అని ఎన్డీఏ ప్రభుత్వం ఏం పీకుతుంది జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ కేసు వ్యవహారంలో? మీరన్న ప్రశ్నే ఏం పీకాడు అని. ఏం పీకాడు అంటారు కదా. ఏం పీకినట్టు ఇప్పుడు మరి 2 సంవత్సరాల అధికారంలో ఉండి ఎన్డీఏ ప్రభుత్వం సిబిఐ విచారణ చేస్తుంది కదా వివేకానంద రెడ్డి కేసు మీద. ఏం పీకుతుంది మరి 7 సంవత్సరాల నుంచి? చంద్రబాబు నాయుడు గారు 7 నెలల అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి తన మీద తాను దాడి చేయించుకుంటే దాన్ని నిరూపిస్తే జనంలో పలసన అయిపోయాడు కదా. ఏం పీకినట్టు అప్పుడు 7 నెలలు అధికారంలో ఉండి? ఎంత దుర్మార్గంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా ఉండేదే మీలాంటి కుసంస్కారుల వల్ల, మీలాంటి మూర్ఖుల వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన అభిమానులు ఉండేది. ఇలాంటి పిచ్చి పనికి మాలిన విమర్శలు చేసి పదే తల్లి చెల్లి బాబాయ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా అక్కల చెల్లెలు ఉన్నారు. వాళ్ళు ఎడిపోయారు అసలు? కనీసం పేర్లు అన్నా తెలుసా మీకు? మరి వాళ్ళ చెల్లెళ్ళు ఆయన అక్కలు ఎడిపోయినట్టు? చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళ అమ్మ నాన్న చనిపోయే వరకు ఉన్నారా? ఇప్పుడు కూడా లోకేష్ అనే వ్యక్తి తన తండ్రికి అంటారు, తండ్రి తరపున ఉన్న తాత పేరు చెప్పడు. ఎప్పుడు తల్లి తరపున ఉన్న తాత పేరు చెప్తాడు. ఎందుకని? తండ్రిని పెంచి చదివిచ్చి చేసిన తాత గురించి ఎప్పుడు చెప్పడు లోకేష్. ఏ కాడికి ఆ సినిమాల్లో నటించి రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు వారసునని చెప్పుకుంటుంటాడు. ఎందుకని? తండ్రిని పెంచి పోషించి చదివించి 2 ఎకరాలు, కేవలం 2 ఎకరాల వ్యక్తి ఆ విధంగా కొడుకుని చదివించాలి అని చెప్పి ఒక ఆలోచనతోటి అంత పెద్ద చదువులు చదివించాడే ఆ తాత గురించి ఎప్పుడు చెప్పుకోడు. ఎందుకని? ఏ కాడికి తల్లి చెల్లి బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం ఏ విభాగంలో ఏ విధ్వంసం చేశారు?
ఇప్పుడు 9.7 లక్షల కోట్లు అప్పు ఇచ్చిపోయారన్న. మరి ఇప్పుడు ఎంత ఉంది అప్పు? 12-13 లక్షల కోట్లు ఉందా? ఎన్ని అబద్ధాలు ఇప్పటికీ కూడా ప్రజలకు ఉపయోగం లేని వ్యవహారాల్లో విమర్శలు చేసుకుంటా కాలం గడుపుతూ పోతున్నారు.